అంటే ఇప్పుడు మీకు ఎవరైనా పరిచయం అయ్యి మీరు ఇలా రండి అంటే వస్తారో రారో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి రమ్మన్నా వాళ్ళు వస్తారు. అమ్మ వాళ్ళు వస్తారు, డాడీ వాళ్ళు వస్తారు. అంత ప్రేమగా చూసుకుంటారు. నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను. ఫస్ట్ సత్యనారాయణ డాడీ, ప్లీజ్ కమ్. లక్ష్మణరావు డాడీ, డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. నేను పిలవలేదని అలిగాను అనుకుంటుంది. ఇక్కడికి వచ్చి నీ పని నువ్వు చేసుకోరా రా. డాడీ నేను ఇతని పేరు ఈట్ సత్యనారాయణ గారండి. డాడీ మీరు ఏం చేస్తారు ఒకసారి మీ సెల్ఫ్. అందరికీ శుభ సాయంత్రం అండి. అమ్మ అంత చేయగట్టుకుంటున్నారు, ఇలా ఉండాలి కదా. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఈట్ సత్యనారాయణ. నేను ఎన్ఈడీలో పనిచేశాను. అక్కడే సూపరింటెండెంట్గా చేసి తర్వాత ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత నేను రిటైర్ అయిపోయాను మన ఎన్ఈడీ కొత్త రోడ్లోని. సో ఇంకా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అందరికీ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదేమో. సో మా క్లబ్ అనేది ఏంటంటే హెల్దీ వర్కర్స్ క్లబ్ 2 years కిందట ఏర్పడింది. అయిన తర్వాత ఏంటంటే ఎట్లాగే చెప్పమని చెప్పింది కాబట్టి మేము ఆ క్లబ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ పలకరించేవారు, అందరూ మాట్లాడుకునేవారు, అందరూ వెళ్ళిపోతుండేవారు. ఏం చేస్తారు తన మటుకు ఏం చేసేదంటే వచ్చేది ఎవ్వరికి కూడా ఏమీ లేకుండా సైలెంట్గా తను బాగా చేసుకొని తన మటుకు వెళ్ళిపోయింది. ఏంటిది ఇది ఇట్లా ఉన్నదని చెప్పేసి మాకు కూడా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత ఏంటంటే మా ఓన్ ఎంక్వైరీ కూడా మేము పెట్టుకున్నామండి. ఆ పెట్టుకుంటే అప్పుడు ఏంటయిందంటే షీఈస్ ఏ మల్టీ టాలెంటెడ్ లేడీ అని తెలిసిందండి. సో దాని ప్రకారం ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తీసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే అన్నీ ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా అణిగిమణిగా ఉంటారు అన్నట్టు ఏంటంటే మా ఆల్మాకి అదొక అండి. అదొక మంచి దాన్ని లక్షణం అంటారనమాట అది. సో అలాగేంటంటే అందరూ కూడా మంచిగా ఉంటారు. కానీ అందులో ఏంటంటే మా పార్కే మాకు ఒక అవన్నీ తెచ్చింది. చాలా చక్కగా చాలా పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి వేరే చోట్ల నుంచి చాలా చోట్ల నుంచి అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలిసినవే. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మంచి మంచి అవార్డులు రివార్డులు కూడా తీసుకున్నారు. సో అక్కడ నుంచి కూడా మేము కూడా ఏంటంటే మా క్లబ్లో పెద్దలందరం కూడా మేము ఒకసారి సమావేశమై అరే మన క్లబ్లోనే మన కళ్ళ ముందే ఇంత టాలెంటెడ్ లేడీ ఉండి ఇంత టాలెంటెడ్ పర్సన్ ఉండి కూడా మనం ఎప్పుడు కూడా మనం గుర్తించలేకపోయామే, ఏంటి ప్రాబ్లం అని అనుకున్న తర్వాత ఆవిడ కూడా అంత సైలెన్స్, మ్యాన్ ఇన్ బ్లాక్ అంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి కనబడరు. సో ఆ లెక్కలో ఏంటంటే అప్పుడు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి మాలో ఒక మనిషి అయిపోయి మా అందరికీ కూడా ఒక ముద్దుల కూతురు కింద అయిపోయి, ఈవిడ పెద్ద కూతురు ఈవిడ చిన్న కూతురు అనమాట మా ఇద్దరికి మా అందరికీ. సో మాదొక చాలా మంచి హ్యాపీ అండ్ హెల్దీ వాకర్స్ క్లబ్ అండి. అందులో ఏంటంటే మంచి మా వాతావరణం కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరినీ కూడా మా క్లబ్కి ఒకసారి ఇన్వైట్ చేస్తున్నామండి. అది కూడా వీళ్ళందరూ ఉంటారు. మీ అందరు కూడా వద్దు అది. సో చాలా బాగుంటుందండి సార్. మీ అందరూ కూడా ప్లీజ్ ఒకసారి మీరు వచ్చిన తర్వాత కూడా మీకు తెలుస్తుంది. మార్నింగ్ బిట్వీన్ 8 and 9 వస్తే మేము అందరం కూడా ఉంటామండి. సో అందరం కూడా జస్ట్గా గ్యాదర్ అవుతాం. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడం బాగోదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవకాశం. థ్యాంక్ యూ డాడీ. ఇక్కడ చాలా సైలెంట్గా మాట్లాడారు కానీ అరిచేస్తూ ఉంటారు పార్క్లో. అంటే అదేమంటారు, మాట కరకు మనసు వెన్న ఈజ్ లైక్ సేమ్ అండి. అమ్మ అని ఎంత ప్రేమగా పిలుస్తారో అరే ఒరే అన్న దాంట్లో కూడా అంతే ప్రేమ ఉంటుంది. అది కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, చాలా ఫెయిర్గా ఉంటారు. డాడీ ప్లీజ్ మాకు అవసరమే.
మీరే పెళ్లి చూపులకి ఇచ్చిన ఫోటో నేనే లక్ష్మణ్ రావు డాడీ. ఎవరి హీరో అంట? డాడీ మీరు కూడా ఒక్క నిమిషం, మీకు తెలుసు. అందరికీ శుభ సాయంత్రం అండి. నమస్కారం అనడానికి అందరూ నాకంటే చిన్న వయసులో ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి మా వాకర పెద్దలు ఉన్నారు, వారికి నమస్కారం. మీ అందరికీ నా ఆశీస్సులు, నా దీవెనలు. నా పేరు లక్ష్మణరావు అండి. నేను ఎంఎస్లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఇంటి దగ్గర నా సంతానం ఇద్దరు పాపలండి. నాకు పార్క్ ఇచ్చిన కూతుళ్ళు వీళ్ళిద్దరు. ఈ పాప ఆ పాప నాకు పార్క్ ఇచ్చింది కూతుళ్ళు. అభిమానంగా డాడీ అని పిలుస్తారు. నేను కూడా అంతే అభిమానంతో అమ్మ అని పిలుస్తాను తప్పించి పేరు కూడా చెప్పడం తక్కువ, అమ్మని పిలవడం వరకే ఉంటుంది. మరి మా ప్రెసిడెంట్ గారు నాకంటే ముందు మాట్లాడారు. ఆల్మా గారిని మేము అక్కడ క్లబ్ పెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల వరకు ఆ అమ్మాయి రావటం, వాకింగ్ చేసుకుని వెళ్ళిపోవటం వరకే మాకు తెలుసు. ఎప్పుడు కూడా ఆవిడ మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. తర్వాత మేము ఆవిడ్ని మా అసోసియేషన్లోకి తీసుకురావడానికి అని చెప్పేసి ఒకసారి నేను ఆవిడతో మాట్లాడాను. అప్పటికి నేను డాడీ అని కానీ ఆవిడ నా కూతురు అని కానీ మేము అనుకోలేదు. ఏమమ్మా మీరు మా అసోసియేషన్లోకి రావచ్చు కదా అని అడిగితే నాకు కొన్ని వ్యాపకాలు ఉన్నాయండి, నేను రాలేను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాతను ఒక అసోసియేషన్కి కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ ధర్మిల అప్పటి నుంచి నేను ఆవిడకి డాడీ అయిపోయాను, ఆవిడ నా కూతురు అయిపోయారు, వీళ్ళిద్దరు కూడా. అలాగే ఎప్పటికి కూడా మంచి, మీకు అందరికీ తెలుసు మేము చెప్పే కంటే మాకంటే ఎక్కువ పరిచయం మీకే ఉంది కాబట్టి, మాకు జస్ట్ 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలే పరిచయం. మీకు ఎక్కువ పీరియడ్ టైం ఉంది, ఇది ఉంది కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి మీకే తెలుస్తుంది ఆ పాప గురించి. మరి మేమైతే హ్యాపీగా ఉన్నామండి. మంచి, ఎవరిని కూడా కించపరిచే మాటలు ఆవిడ ఆర్డర్ నాకు తెలిసి అందరినీ కలుపుకెళ్ళిపోదాం. మేము ఇంకా కోపమయ్యి అమ్మ వాళ్ళు అది వద్దురా ఇది వద్దురా అంటాం తప్పించి, ఎందుకు డాడీ తీసుకెళ్ళిపోదాము అన్న మనస్తత్వమే తప్పించి ఇంకొక ఉద్దేశం కాదు. ఏదో ఆవిడ మీ అందరి సమక్షంలో ఈరోజు పిలిచారు, ఆవిడకి ఏదో పొగడాలని మాత్రం నేను చెప్పట్లేదు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నాను, నా మనసులో ఉన్నదే నేను చెప్పాను. ఇదండి ఒక కుటుంబంలో ఎలా ఉంటామో అంతకంటే ఎక్కువే ఇక్కడ మాకు. ఒక 2 గంటలు ప్రతిరోజు 2 గంటలండి, 8 to 10 హ్యాపీగా ఉంటాం. ఇల్లు మొత్తం అన్ని వ్యాపకాలన్నీ మర్చిపోతాం, ఒక కుటుంబంలో ఉన్నట్టుగా ఉంటామండి. మా పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేస్తారు. చక్కగా నడుస్తున్నాం సార్. ఈ వయసులో మాకు కావాల్సింది ఏంటి? సంతోషమే కావాలి, ఆరోగ్యంగా ఉండడం కావాలి. అదే మేము కోరుకుంటున్నాం. అలాగే వెళ్తున్న ప్రస్తుతానికి భగవంతుడు మమ్మల్ని అలాగే పంపిస్తున్నాడు, మేము అలాగే నడుస్తున్నాం. మీ అందరి సమక్షంలో ఈరోజు మాకు మిమ్మల్ని అందరినీ కలవడం కేవలం ఆ పాప వల్లనే జరిగింది. మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. కానీ ఈరోజు ఎంత ఆప్యాయత మా మీద చూపిస్తున్నారంటే ఆ పాప వల్లనే మేము మీ దగ్గరికి రాగలిగాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీకు ఆయన మాటలు బట్టి అర్థమై ఉంటుంది. ఆయన ఎప్పుడు డాడీ వైట్ అండ్ వైటే వేసుకుంటారు. వాళ్ళ ఇంటి పేరు ధవల. ఆయన ఎలా అయితే వైట్ అండ్ వైట్లో ఉన్నారో ఆయన మనసు కూడా అంతే. డాడీ చాలా ఫెయిర్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. ఏదైనా చెప్పాలి ఇది తప్పు అంటే తప్పు అని మొహం మీదే చెప్తారు. అది ఎంత దగ్గర వాళ్ళకైనా కూడా అది మంచి క్వాలిటీ ఎవరికైనా కూడా. నాకు ఒక వర్డ్ తెలుసు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. మన మేలు కోరేవాడు ఎప్పుడైనా మనం తప్పు చేస్తే అది మన మొహం మీదే ఖండిస్తాడు. అది లక్ష్మణరావు డాడీ. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఫాదర్స్ డే. సత్యప్రకాష్
మీ అందరి సమక్షంలో ఈ సిరి సత్కారం చేసినందుకు మరొక్కసారి మా అమలకి అలాగే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాడీ ఇక్కడికి వచ్చింది. నా పేరు సత్యప్రకాష్ అండి. నేను మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను. 30 సంవత్సరాలు మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఉండి ఇక్కడ ఇల్లు ఉండేది. ఈ మధ్య అంటే 2013-14లో ఇక్కడికి వచ్చాను. 3 ఇయర్స్ కిందట నాకు భగవంతుడు ఒక అమూల్యమైనటువంటి వరదానం ఇచ్చాడు. ఎవరికైనా మానవ నైజం ఏంటి, మనిషికి ఏది లోటైతే దాని మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటాయి. నాకు 3 కొడుకులండి. కూతురు కోసం తరించిపోయాను. నాకు ఆడపిల్ల లేదు. నా మరదల కూతుర్లు, తమ్ముడు కూతురు ఎవరినైనా వాళ్ళ కూతుర్లో చూసి మొదటిసారి అల్మాన్ చూసినప్పుడు ఎందుకో కడుపులో ఒక భావన కలిగిందనమాట. నా మరదల కూతురు మెడిసిన్ చేస్తుంది, కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా కలుస్తుంది. ఆ అమ్మాయి నాకు ఎక్కువ చాలా చేరికన్నమాట. ఫోటో చూపించాను అల్మాకి. ఈ పాప నాకు ఎక్కువ ప్రేమ, నాకు చెల్లి మరదల కూతురు. ఆ పాపలాగా ఉన్నావమ్మ నువ్వు అనేసరికి ఎప్పుడైతే ఏమి డాడీ అన్నదో నా మనసంతా ఎంతో ఆనందంతో పొంగిపోయిందనమాట. ఒక పేదకి పెన్ను దొరికినంత ఇదైపోయాను. నాకు దేవుడిచ్చిన కూతురు నాకు ఇన్నాళ్ళకి అంటే, ఒకవేళ ఆడపిల్ల పుడితే మనం కష్టపడి అమ్మాయిని అంత ప్రాజ్ఞానాలను చేయగలను, నేను చేయలేను అని భగవంతుడు ఏడ్ చేశాడంటే అన్నీ తయారు చేసి ప్రాజ్ఞురాలైనటువంటి కూతురు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేటా. ఐ లవ్ యూ. యు ఆర్ మై రియల్ డాటర్. ఈ సభ నేను ఎప్పుడు నీ రుణం తీర్చుకోవాలి. నాకు ఈవేళ ఈ సభాముఖంగా నన్ను ఒక తండ్రిగా ఇక్కడ పరిచయం చేసావు. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. ఇదిగో ఒక కూతురు కాదు, 2వ కూతురు ఇది. ఇంకా ముందు నుంచి పరిచయం చిన్న కూతురు. అంటే హిందీలో అంటారు భగవాన్ జబ్ దేతాయతో చప్పర్ పాడకే దేతా అంటే ఒకేసారి అంటే మనకి ఐశ్వర్యంతో చేయాలంటే డాబా బద్దలైపు వచ్చేస్తాడు. అలాగా నాకు చప్పర్ పాడకే దియా దో బేటి. 2 కూతుర్లు ఒకేసారి ఇచ్చాడు. నేను ఎంత అదృష్టవంతుడిని. నాకు ఆల్మా చాలా చాలా కృతజ్ఞతలు. కూతురి కృతజ్ఞతలు చెప్పకూడదు. ఐ లవ్ యూ బేటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యూ దిస్ ఆనర్. డాడీ పేరు సత్యప్రకాష్. సత్యప్రకాష్ గారు, నేను మంచి కోసం నేను చెప్పలేనండి. ఎందుకంటే వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మీరు వారి మాటలు బట్టి మీకు తెలుస్తుంది. మంచితనం కన్నా మించింది ఏదీ లేదు. మంచివారు, ప్రేమ కలిగిన వారు, ఆప్యాయత కలిగిన వారు. ఇప్పుడు నేను ఆడపిల్లల తండ్రి అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఉండండి ఇక్కడ. డాడీ ఇక్కడ ఉండండి. లాస్ట్లో గ్రూప్ ఫోటో తీసి. అంటే వాళ్ళకి అంత వేసిచ్చో 1 నిమిషం అంటండి, ఇది అన్యాయం కదా. అందుకని ఎక్కువ మాట్లాడలేను. కానీ ఈ సందర్భంగా మీ అందరూ కొత్త బంధువులు అందరితో పరిచయం చేసినందుకు అల్మాకి, భవ్యకి థ్యాంక్స్ చెప్పాలి. మీలో మీ ఇంత సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళందరితో కూడా పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వీలైతే మా పార్కులో కూడా ఒక సంగీత విభాగాన్ని పెట్టి ఒక 1 అవర్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని. ఇది చూసి మాకు కూడా ఇది వచ్చిందన్నమాట. అంటే ఆల్రెడీ మన వెంకీ వచ్చాడు మాకు పార్క్కి, తెలుసు ఆయననా.
కానీ ఒకసారి వస్తే ఒక 1 అవర్ ప్రోగ్రాం పెడితే సరదాగా ఉంటుంది మీ అందరూ. అది అల్మా గురించి అందరూ చెప్పారు. మొట్టమొదట పరిచయం అయింది నాకు ఒక జాకబ్ గారని, ఆయన మా ఇద్దరికే పరిచయం అయింది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసాం, ఆఖరికి మొత్తానికి ఈ ఫీల్డ్లోకి వచ్చింది. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్, అక్కడెక్కడో కాదు మా పార్కులోనే మల్టీ టాలెంటెడ్ లేడీ ఈ అమ్మాయి. అయితే వీళ్ళందరినీ డాడీ డాడీ అంటది, కానీ నాకు డాడీ అన్నదంట, సార్ అంటదంట, అంకుల్ అంటదంట, డాడీ అంటదంట. మూడు టైటిళ్ళు సమయానుకూలంగా ఏదైతే అది వాళ్ళు పలుకుతారన్నమాట. అది మన భవ్య వాళ్ళ ఆయన మన ఈయన బాగా ఇది మాట, సురేష్ నేను భవ్య అని వీళ్ళిద్దరూ మా అంటే ఈయనకే కాదు మొత్తం పార్కులో అందరికి కూడా మంచి వెల్ నోటెడ్ పర్సన్ అవ్వాలంటే వీళ్ళిద్దరూ అందరికి ఫేవరెట్. చాలా చక్కటి అమ్మాయిలు ఇద్దరునా. ఆయన అన్నట్టుగా నాకు ఒక అమ్మాయి ఉందండి, ఒక అబ్బాయి ఉన్నారు. కానీ మా అమ్మాయి న్యూజిలాండ్ ఉంటుంది, అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈలోపు నాకు వీళ్ళిద్దరూ సరదాగా మా కూతురులాగా భావిస్తుంటాం. మేము కూడా మీ అందరూ ఒక్కో లైన్లో ఉంటాం. మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంటే ఈ అమ్మాయిది కూడా, ఈ పక్క అపార్ట్మెంట్ ఈ అమ్మాయిది. మేము ఎప్పుడు డైలీ రెగ్యులర్గా కలుస్తుంటాం. చాలా సంతోషం. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ మీ అందరూ వీళ్ళు ప్లస్ మీ అందరూ. మా మధు మరి మావాడు కదా, మా ఆస్థాన గాయకుడు, మా పార్క్ మా ఆస్థాన గాయకుడు. మీ అందరూ గొప్ప సరదాగా టైం పాస్ చేస్తుంటాం. ఈ విధంగా మిమ్మల్ని అందరూ కలిసినందుకు మరొక్కసారి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఏముంటే మమ్మల్ని కూడా పిల్లండి, అప్పుడప్పుడు మేము వస్తాం, మాకు టైం పాస్ అవుతుంటుంది, మాకు చెవులు విందుగా ఉంటాయి. చాలా చక్కగా ఇప్పుడు మేము 10 నిమిషాలు ఉన్నాం కానీ చాలా చక్కటి పాటలు పాడారు. చాలా సంతోషం. ఇదే విధంగా మీరు ఫ్యూచర్లో కూడా పెద్ద సింగర్లు అవ్వాలి, చాలా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డాడీ. డాడీ, అంకుల్, సార్ చెప్పినట్టు అలాగే, అంటే నాకు అప్పటికి ఎలా పిలవాలనిపిస్తే అలా పిలిచేస్తాను. వీళ్ళ ముగ్గురిని అంటే ఓన్లీ డాడీ అని పిలుస్తాను, కానీ అంకుల్ అనేస్తాను. ఆ సందర్భానికి ఎలా పిలవాలనిపిస్తే అలా పిలిచేస్తా. పైకి అలా ఉంటారు కానీ చాలా కుల్లి జోకులు వేస్తూ ఉంటారు. ఆయన నవ్వరు కానీ మనల్ని నవ్విస్తారు ఆ జోక్తో. చాలా మంచి ఆయన. ఐ విష్ ఎ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సార్, అంకుల్ అన్నీ. శ్యామ్ సుందర్. మీరు లాస్ట్ టైం చూసుంటారు, భారతి అమ్మ అని వచ్చారు, వాళ్ళ హస్బెండ్ అనమాట. డాడీ ఫస్ట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎందుకనంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొదటి పాట శ్రీ మర్యాద రామాల్లో పాడారు. అది ఎప్పుడు డ్యూరింగ్ 64, 65 ఉంటాను నేను. ఐ వాజ్ ఏ హై స్కూల్ స్టూడెంట్ అనమాట. నాకు మొదటి నుంచి ఆర్కెస్ట్రా అంటే చాలా ఇష్టం అండి. మా ఇల్లు బాగా ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉండదండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయితేనే మన వి రామకృష్ణ, ఆయన వైఫ్ జ్యోతి, వీళ్ళంతా వస్తుండేవారు తరచూ. నేను ఆ పాటలు వింటూ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఆర్కెస్ట్రా అంటే. ఆ విధంగా నాకు ఆల్మా గారితో కూడా కనెక్ట్ అయ్యాను చెప్పాలంటే. ఇంకా నా గురించి అంటే నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి, అబ్బాయి. అయితే మా అమ్మాయి యూకేలో ఉంటుందండి. ఆవిడ మీరు ఎవరు చూసుండ్రు,
కానీ అచ్చు ఆల్మాకి మా అమ్మాయికి తేడా ఉండదండి. సేమ్ ఏజ్ గ్రూపు, సేమ్ ఏజ్ గ్రూపు. నేను చూడగానే ఫస్ట్ అనుకున్నాను, ఎవరు చూసేట్టున్నారు కదా, మా అన్న అమ్మాయిలాగా ఉందని అనిపించింది నాకు. ఇప్పటికి కూడా నాకు అదే ఫీలింగ్తో ఉంటాను. జనరల్గా ఫాదర్స్ డే మా అమ్మాయి జనరల్గా అందరూ ఏంటంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు కాస్త అభిమానం ఎక్కువ ఉంటుంది ఫాదర్ అంటే. అట్లానే మా అమ్మాయి కూడాను యూకేలో ఉంటుంది. ప్రతి ఫాదర్స్ డేకి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటుంది. ఈసారి లైవ్లో చూస్తున్నాను మా అమ్మాయిని, అందుకు చాలా సంతోషం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆల్మా గారు ఏం మాట్లాడినా సరే అది పెర్ఫెక్షన్గా ఉంటుంది. అందులో ఎలాంటి ఇది తాపరిక ఉండదు, రీజనబుల్గా ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆవిడ యాక్ట్ చేస్తుంటారు. నేను చాలా అప్రిషియేట్ చేస్తుంటాను. ఎందుకంటే ఆవిడ జ్యుడిషియస్గా డెసిషన్స్ తీసుకుంటారు. ఆవిడ నిర్ణయాలు కూడాను ఆషామాషిగా ఉండవు, కరెక్ట్గా తీసుకుంటారు. సమయం సందర్భంగా అనుచితంగా ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చెప్పినా అతిశయోక్తిగా ఉంటుంది పక్కన ఉంటే. కాబట్టి ముఖ్యంగా నాకు ముఖ్యంగా చాలా హ్యాపీ లేనండి. ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను 3:30 డైలీ 4:30 to 5:30 నా మ్యూజిక్ టైం అండి. పడుకొని పాటలు వింటానండి రోజును. ఆల్మోస్ట్ పిలగానే అది మిస్ అయిపోతుందని అనుకున్నాను. నేను వచ్చాక అంతకన్నా హ్యాపీ ఫీల్ అయ్యండి ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు లైవ్లో విన్నాను. ముఖ్యంగా మధు గారు పాడిన ఇది నన్ను వల్ల పోలే పాట ఉంది కదా, మంచి మనసులోనే నాగేశ్వర సాహిత్య పాడిన పాటల. నాకు పాత పాటలు అన్నీ కూడా పేరు చెప్తే నేను ఆ సినిమా పేరు చెప్పగలనండి. అంత ఇంట్రెస్ట్ మన సినిమాలు అంటే పాటలు అంటే ముఖ్యం, మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్ట్. సరిగ్గా నాకు తగ్గట్టుగానే ఆల్మా గారితో పరిచయం, ప్లస్ తను ఇక్కడ ఇన్వైట్ చేయడం కూడా చాలా సంతోషం. నా మిస్సెస్ కూడా లాస్ట్ టైం చెప్పింది చాలా బాగుంది ప్రోగ్రామ్ అని. అయితే నాకు అనిపిస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని. కానీ అయితే అడుగుదాం ఆల్మా గారిని నన్ను అనుకున్నాను. నేను అడగకుండానే ఆవిడ నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ వైల్ సింగింగ్ ఇన్ లైవ్ ట్రాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ టు మేడ్ మీ హ్యాపీ విత్ యువర్ సాంగ్స్. ఏంటి మా జీవరాజ్ సార్ చెప్పినట్టుగాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా సరే మేము డెఫినెట్గా వస్తాము ఆల్బమ్ కలుసుకొని. ఇంకిప్పుడే మన సోదరుడు ఒక ఆయన చెప్పారు అక్కడ ఎక్కడ మన 21st ప్రోగ్రామ్ అని. నేను కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు అటెండ్ దట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి పర్సన్ అండి. మా పార్క్లో ఉన్న వాళ్ళ పెద్దలందరిలో కూడా వెరీ కామ్ అనమాట. చాలా కామ్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఇదేం చేద్దామో అంటేనే ఆయన నోరిప్పి ఆయన డెసిషన్ చెప్తారు తప్ప, లేదు అంటే ఏమంటారు అన్నీ ఉన్న ఆకు అన్నిగి మన్నిగి ఉంటుంది అని అదేదో ఉంటుంది కదా, అలాగా చాలా కామ్గా ఉంటారు. వెరీ ఒబీడియంట్ క్యాండిడేట్. అది కామన్. అది ఎందుకు కూర్చొని ఇంకా ఒక్కరున్నారు. నేను అందరినీ డాడీ అని పిలుస్తాను, ఆయన మాత్రం నాన్నోయ్ అని పిలుస్తాను. నాన్నోయ్ రండి, అందుకే ఆఖరి వరకు ఉంచా. నాన్న చాలా మంచి ఆయన. ఆయన ఏమంటారు, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే చాలా స్పష్టంగా, ఇంకా ఏవేవో పదాలు కలిపి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఈయన ఫస్ట్ పార్క్లో చూసినప్పుడు బాగా ఓల్డ్ యాక్టర్ ఒక ఆయన ఎస్వి రంగారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన గుర్తొచ్చేవారు అనమాట. నేను అది చెప్పాను కూడా, నాన్న మీరు ఎస్వి రంగారావు గారిలా ఉన్నారు అని. సో నాన్న మీ అందరికీ నమస్కారం అండి.
నా పేరు ఎస్ వెంకట్రావు. మేము పుట్టి పెరగడం అంతా షిప్ యార్డ్. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. 37 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్. నాకు 2 ఆడపిల్లలు. పుట్టి పెరగడం అంతా షిప్ యార్డ్ కాబట్టి షిప్ యార్డ్లో ఈ ఆర్కెస్ట్రా గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. నేను బాగా పుట్టినప్పటి నుంచి కూడా మా ఇంటి ఎదురుగానే తులసీదాస్ గారని ఉండేవారు. అల్వర్దాస్ గారి బ్రదర్ అనమాట ఆయన. ఆయన ఆర్కెస్ట్రా పేరు కిన్నెర ఆర్కెస్ట్రా. అయితే ఆ కిన్నెర ఆర్కెస్ట్రాలో ఆయనతో పాటు వెళ్ళడం, ఆయన ఘంటసాల పాటలు చాలా బాగా పాడేవారు. ఆయన ప్రైవేట్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా పాడేవారు. ఏదోటి పట్టుకోరా స్టేజ్ ఎక్కాలంటే అని అనేవారు నన్ను. అందుకోసమని కంజీరు పట్టుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత వాయించడం నేర్చుకోరా అని అంటే కాంగో డ్రమ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 3 డ్రమ్ములు బ్యాంగో డ్రమ్స్కి వెళ్ళాం. ఆ తర్వాత జాజ్ ఇచ్చాడు. లెదర్ ఐటమ్స్ తబలా అండ్ డోలక్. అంటే ఆ ఐటమ్స్ అన్నీ ప్లే చేసేవాళ్ళు. అంటే ప్రొఫెషనల్ మాత్రం కాదు, మేము ఆ రోజుల్లోనే ఆయన ఆర్కెస్ట్రా దీని మీద ఆయనతో వెళ్ళేవాళ్ళం అనమాట. నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఇంత ఆధునికమైనటువంటి వసతి వచ్చింది, కానీ ఆ రోజుల్లో అంత ఉండేది కాదు. అయినా సరే ఆయన అంటే సింగర్ తాలూకా వాయిస్ మెలోడీతోటే ఆర్కెస్ట్రా నడుస్తుంది, ఎలాంటిదైనా సరే. ఇప్పుడు అన్నారు ఆయన, ఇప్పుడు ఇందాల మధు గారు పాడారు. ఆ పాట తులసీదాస్ గారు పాడితే చాలా అమోఘంగా ఉంటుంది. అంత బాగా పాడారు. చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆ సంగీతంలో మీరందరూ కూడా చక్కగా ఓలలాడించారు. అంటే ఆ పదం వాడమని ఆవిడ ఉద్దేశం. ఒకటండి, పైనుంచి వర్షపు చుక్క పడ్డదనుకోండి, అది ఎక్కడైతే పడుతుందో ఆ యొక్క స్థలాన్ని బట్టి దాని రూపం మారిపోద్ది. అదేవిధంగా మీరందరూ కూడా ఈ స్థలం బట్టి మారిపోతారు. అంటే ఇది ఒక ముత్యపు చెప్పు అన్నమాట. మామూలుగా పైనుంటే మనకింత ఆనందం ఉండదు, ఈ చెప్పలోకి వస్తేనే ముత్యంగా మారిపోతాం. అటువంటి అద్భుతమైనటువంటి మనసుకి ఆత్మకి ఆనందాన్ని కలిగించే ఈ యొక్క సుస్వరాలండి చాలా ఇష్టం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఇంకెక్కువ మాట్లాడాలి. ఒక్క నిమిషం, ఏమనుకోదు, ఎక్స్క్యూజ్ అండి. మరి ఈ తల్లి నాకు 3 అప్పచెల్లెళ్ళండి. అలాగే నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లల్లో పెద్ద కూతురు అనమాట. మీకు చిన్న కూతురు, నాకు పెద్ద కూతురు. ఎందువల్లంటే ఆత్మానుభూతి అందరూ పొందలేరండి. అది ఎవరి మీద అయితే ఆ పదాన్ని వాడుతారో ఆ యొక్క కరుణ, ఆ వాయిస్లో ఆ మెలోడీ, ఇవన్నీ కూడా ఒక బంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట. అంత ఓపెన్గా చక్కగా ఆ పిలుపు రావాలి అని అంటే బంధం ఉండాలండి. సో ఆ బంధమే ఈ అమ్మ తల్లికిది. చాలా యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. వీరందరూ సత్యనారాయణ గారు, విజయప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు, సత్యప్రకాష్ గారు, శ్యామ్ సుందర్ గారు, వెంకట్రావు గారు. నాకు తండ్రి లేని లోటు వీళ్ళందరూ తీరుస్తూ ఉంటారు. మంచి పేరు పెట్టారు.
కేక్ కేక్ కట్ చేసేసి చిన్న కేక్ కట్ చేసేసి అప్పుడు వెళ్ళి కూర్చొని ఇంకొక కొన్ని సాంగ్స్ విందురు కానీ ఈ కేక్ కటింగ్ అయ్యేలోపు నేను ఏం అనౌన్స్ చేయను అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ ఆగస్ట్ 2న ఫ్రెండ్షిప్ డే స్పెషల్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే ఉందండి. ఆ రోజు మన ఈవెంట్ ఉంటుంది, ఎవరు మర్చిపోవద్దు. ఆగస్ట్ 2 అండ్ ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి స్పెషల్. 23rd. ఎస్. ఈ కేక్ కటింగ్ వీళ్ళు చేస్తున్నప్పట్లో నేను ఒక 2 మాటలు తండ్రి కోసం చెప్పాలనుకుంటున్నాను. తల్లి కోసం చాలామంది మాట్లాడతారు. తల్లి 9 నెలలు కని మోస్తుంది, వాళ్ళ ప్రాణం పెట్టి మనల్ని కంటారు అని. తల్లి 9 నెలలే కని మోస్తుంది, కానీ తండ్రి అయితే తన భుజాలపై జీవితాంతం మోస్తాడు పిల్లల్ని. ఎందుకంటే వారి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్ళాలన్నా, వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్లో తండ్రి యొక్క పాత్ర చాలా మెయిన్ రోల్ అన్నమాట. మీరు కేక్ కటింగ్ చేయండి డాడీ, నేను మాట్లాడుతూ ఉంటా. నాన్న అంటే ఒక ధైర్యం. నాన్న అంటే తన పిల్లలకి నడవడికను నేర్పించే ఒక గురువు. నాన్న అంటే అర్థం చేసుకునేవాడు. ఏ ఫాదర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. నాన్న ఇచ్చే సపోర్ట్ కానీ, ప్రొటెక్షన్ కానీ, అండ్ అన్కండిషనల్ లవ్, అది బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఆ తండ్రి పాత్రలో, ఆ తండ్రి నామం కలిగిన వాళ్ళు మాత్రమే అది ఇవ్వగలరు. అలాగే తండ్రి తన యొక్క పాత్రలో పిల్లల భవిష్యత్తు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ చాలా సాక్రిఫైజెస్ చేస్తారు. తను ఒక్క కొడుకుగా ఉన్నప్పుడు ఏవైతే పొందాలి అని అనుకుంటాడో అవన్నీ తన కొడుకులకు కానీ కూతుర్లు కానీ అందించాలని ఆశపడేవాడే తండ్రి. అది నేను నా హస్బెండ్ దగ్గర చూస్తున్నాను నేను. ఎందుకంటే పిల్లలకి ఫ్యూచర్, ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను క్రికెటర్ అవ్వాలి, తనకి మెడికల్ సీట్ వచ్చింది, తర్వాత ఒక పోలీస్ జాబ్ వచ్చింది, అవన్నీ వదిలేసుకున్నారు. తనకి 9 to 5 జాబులు నాకు ఇష్టం ఉండదు, నేను చేయను అని తను వదులుకున్నారు. కానీ తనకి స్పోర్ట్స్ ఇష్టం బాగా. తనకి ఏవైతే ఒకప్పుడు నేను ఇది అవితే నా ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకున్నారో, బట్ తనకి 14 years ఉండేటప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఫాదర్ సపోర్ట్ లేదు. సో అది ఏదైతే ఉందో ఇప్పుడు తన పిల్లల కోసం తను కష్టపడుతున్నాడు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీరు చాలామంది తండ్రులు ఉన్నారు, మీ పిల్లల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. లేడీస్ అయితే ఇంట్లో ఉంటారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. బట్ ఒక మగాడు మాత్రం తను బయట నుంచి ఇంటికి వచ్చినా, ఇంట్లోంచి బయటకు వెళ్ళినా ఆల్వేస్ థింక్ చేసేది తన ఫ్యామిలీ అండ్ పిల్లల కోసమే. లేడీస్కి చాలా యావిగేషన్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఇంకా లేడీస్కి చాలా యావిగేషన్స్ ఎక్కువైపోయినాయి, కానీ మగవాళ్ళకి అవి ఉండవండి. నేను ఎందుకు, చాలామంది ఏమంటారంటే ఆడ మగ సమానం అంటారు. నేను ఒప్పుకోను. ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళకన్నా కొంచెం తక్కువే. ఎందుకంటే మగవాళ్ళు చేసే కష్టం మనం చేయలేం. మనం మానసికంగా బలంగా ఉంటాం, కానీ వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా బలంగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని క్రెడిట్స్ ఉన్నా, లేకపోతే బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంటికి రాగానే పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నేను ఇదంతా లైవ్లో నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఇంత డేర్గా చెప్తున్నా. నేను వీళ్ళందరినీ ఎందుకు పిలిచాను అంటే, వీళ్ళ పిల్లల యొక్క సక్సెస్ఫుల్ లైఫ్లో అందరూ యూఎస్లో, యూకేలో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళు చాలా ప్రధానమైన పాత్ర పోషించారు వీళ్ళు. నేను అందుకే ఈ ఫాదర్స్ డే రోజు వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అండ్ నా హస్బెండ్కి కూడా నేను ఎప్పుడు ఫస్ట్ విషెస్ తనకే చెప్తాను. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నీకు కూడా
కమ్ హియర్. ఆయన పిల్లొద్దని నాకు ముందే చెప్పాను, నువ్వు నన్ను పిలిస్తే నేను రానన్నారు. వచ్చారు, మీతో పాటే వచ్చారు. నన్ను పిలిస్తే నేను రానమ్మా అన్నారు ఆయన. నేను అందుకే పిలవలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఫాదర్స్ డే ఈవెంట్ అనగానే నాకు ప్రతిసారి ఈవెంట్లో ఇది ఇలాగే టైం ఏదో ఒకటి అవుతా ఉంది. సారీ, ఏమనుకోకండి. ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్, నేను ఇంకా ఎక్కువ మాట్లాడను కానీ ప్లీజ్ కేక్ కట్ చేయండి. అందరూ తలా చెయ్యండి. డాడీ ప్లీజ్ రండి. హ్యాపీ ఫాదర్స్ డే. ప్లీజ్ మీరు అందరూ ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మీలో చాలా మంది మీ తండ్రులతో చేసుకోవాలని అనుకొని ఉంటారు. ప్లీజ్ ఒకసారి గట్టిగా ఇంకొకసారి హ్యాపీ ఫాదర్స్ డే. మీరు తినండి డాడీ ప్లీజ్. న్యూస్ పేపర్ స్పూన్ ఆ బ్యాగ్లో. మీరు హ్యాపీగా ఇంకా మంచి సాంగ్స్ మీకోసం పాడతాం. ఓల్డ్ సాంగ్స్ మరి నాకు రావు. చెప్పారు అది వేస్తాము. డాడీ న్యూస్ పేపర్ వెంకీజీ, న్యూస్ పేపర్ పెడతారు. నెక్స్ట్ సాంగ్ నాని గారు ఆల్మా లోలిలీట. డాడీలందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తూ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి సర్దార్ పాపారెడ్డి సినిమాలో ఒకసారి సర్దార్ పాపారెడ్డి మూవీలో అంటే సీనియర్ ఎన్టీఆర్ సినిమా, దాంట్లో అల్లూరు సీతారామరాజు పాత్ర ఎన్టీఆర్ వేస్తారు. అల్లూరు సీతారామరాజు పాత్ర ఎన్టీఆర్ వేస్తూ అంటే ఎలాగొచ్చారు, ఎలా చనిపోయారు కారణం. ఆయన ఉదయాన్నే ఒక కొలనికి వెళ్తూ అల్లూరు సీతారామరాజు కొలనికి వెళ్తూ సూర్య నమస్కారం చేస్తుంటారు. సూర్య నమస్కారం చేస్తుంటే అదే అదనుగా చూసుకొని బ్రిటిష్ సైనికులేమో ఆయన్ని కాల్చేస్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, దానికి కనెక్షన్ కూడా చెప్తాను. ఆయన కాల్చేస్తారన్నమాట. అప్పుడు వెనక నుంచి ఆయన గురించి ఒక మాట వస్తుంది. ఈయన మనసులో ఎన్నో ఆలోచనలు అంటే ఎందుకు ఆలోచిస్తుంటారు? ఆ ఆలోచనలు ఎవరి కోసం? తన కోసం కాదు, తన దేశం కోసం, తన ప్రజల కోసం. అందుకే ఆయన అవేవి పట్టించుకోకుండా ఓన్లీ అలా ఆలోచన చేస్తూ కొలనులకు వెళ్ళి సూర్యునికి నమస్కారం చేస్తుంటారు. అదే అతనిగా చూసుకొని బ్రిటిష్ వాళ్ళు ఆయన కాల్చేస్తారు. తన కోసం, తన దేశం కోసం, తన ప్రజల కోసం ఆలోచన. ఇక్కడ మన ఆల్మా గారు ఉన్నారే, మన ఆల్మా గారు పార్కులకు వచ్చిన తర్వాత చాలా ఆలోచిస్తుంటారు. ఎందుకు? అందరినీ కలపాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆలోచనలన్నీ కూడా తన కోసం కాదు, తన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి. తన కోసం తన కాకుండా తన పార్క్ కోసం, తన డాడీల కోసం, వాళ్ళ మమ్మీల కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తుంటారు అన్నమాట. అందుకే ఒక మంచి మనసుతో ఆవిడ ఎంత మంచి పని చేస్తున్నారు తెలుసండి. అంటే ఏ విధంగా పార్క్ గురించి ఆలోచిస్తున్నారంటే చెప్తాను. ఒక ఉమెన్స్ డే అయిందనుకోండి, పార్కులో నుంచి ఉమెన్స్ని తీసుకొస్తారు. అంటే మహిళా దినోత్సవం అంటారు కదా, మహిళా దినోత్సవం ప్రోగ్రాం పెట్టి పార్కులో ఉన్న మహిళలను తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేస్తారు. మాతృ దినోత్సవం జరుగుతుంది. అక్కడ అమ్మ, ఇక్కడ డాడీలు వెళ్ళకంటే అమ్మని పిలిచేవాళ్ళు, ప్రేమతో అమ్మని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అమ్మల్ని అందరూ పిలుచుకొస్తారు, వాళ్ళకి ఇక్కడ సన్మానం చేస్తారు. ఇప్పుడు ఫాదర్స్ డే చేశారు. ఫాదర్స్ డే ఏంటంటే పార్కులో ఉన్న వాళ్ళందరినీ అంటే డాడీలుగా ప్రేమతో అభిమానంతో పిలిచే డాడీలందరినీ తీసుకొచ్చి వాళ్ళు సన్మానం అంటే ఎంతకంటే పార్క్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇవన్నీ ఏమో తన కోసం ఆలోచించుకున్నారా? కాదు కదా. ఇవన్నీ ఇంకొక కారణం ఏంటంటే ఇవన్నీ ఆల్మా గారి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేసిన పనులు. సొంత డబ్బులతో ఖర్చు పెడతారు ఇవి. ఎవరి దగ్గర స్పాన్సర్ చేసుకోవడం కానీ ఎవరిని అడగడం కానీ లేదు. సొంత డబ్బులతో ఖర్చు పెట్టి పార్కులు ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే పార్కుల గురించి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రజల కోసం ఎలాగో పార్కులు ఉన్న అమ్మల కోసం డాడీల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అందరి కోసం వాళ్ళని ఆలోచిస్తూ అంతగా పార్క్ గురించి పట్టించుకుంటారు అనమాట. దట్ ఈజ్ ఆల్మా గారు. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అన్నా నేను చెప్పింది ఏమన్నా తప్ప ధన్యవాదములు, ధన్యవాదములు. నెక్స్ట్ నాని గారు ఆల్మా పాట. అయ్యా హలో హలో ఫోటో తీసుకోండి. కానీ అయ్యా మీ పేర్లు అయితే మాకు తెలియదు, కానీ మీరందరూ ఒకసారి మా అమ్మలు మీతో టైప్ చేస్తారు. ఓ ప్రోగ్రామ్ మా పార్కులో పెట్టండి దయచేసి. మా ప్రెసిడెంట్ గారి తరఫున ఇదే మా ఆహ్వానం. తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి. మీ అందరితో మళ్ళీ ఒకసారి మేము షేర్ చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించండి. తప్పకుండా మాకు అవకాశాన్ని ఇవ్వండి. అయ్యా ఇవ్వండి సార్.